హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా మమ్మీ బర్త్డే బ్లాగ్ అనమాట. ఈరోజు మమ్మీ బర్త్డే, అదే అంటే ఓటింగ్ వేసాం కదండి, ఆ రోజు బర్త్డే అయితే ఈ బ్లాగ్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. కొంచెం కాదు, చాలా లేట్ అయింది. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఓటింగ్ వేసేసి నేనైతే ఇక్కడికి వచ్చేసాను. సో ఇప్పుడైతే మమ్మీకి నేను ఒక గిఫ్ట్ తెచ్చాను. సో ఓపెన్ చేయమంటాను, ఏంటనేది మీరు కూడా చూడండి ఒకసారి. అది వచ్చేసి అంటే ఓల్డ్ మెమొరీ అనమాట. మమ్మీకి అది ఇంకా అది స్పాయిల్ అయిపోతుంది. సో అది మనకి మళ్ళీ తిరిగి రాదు కదా అనేసి నేను దాన్ని ఫ్రేమ్ చేసి ఇచ్చాను అనమాట. ఏంటో చూడండి, మీరు కూడా కామెంట్లో చెప్పండి అది ఫోటో అయితే ఎలా ఉంది ఏంటి అనేది. అదిగోండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసింది మా మమ్మీ మా డాడీ ఫోటో అనమాట. అది ఏంటంటే దాని స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ ఫస్ట్ యానివర్సరీకి తీసుకున్న ఫోటో అంట. అది వచ్చేసి మొత్తం స్టిక్ అయిపోయి ఉందన్నమాట గ్లాస్కి. ఫోటో అయితే స్పాయిల్ అయిపోయింది. అది డైరెక్ట్ గ్లాస్తోనే స్కాన్ చేసి మ్యాక్సిమం అయినంత వరకు ఇచ్చారనమాట అది. సో అదే నేను ఫ్రేమ్ కట్టించాను. కొన్ని మెమరీస్ ఇలాంటివి ఎప్పటికీ ఉంచుకోవాలి అని అనుకుంటాం కదా ఫ్రెండ్స్. అందుకనే మా మమ్మీకి ఇష్టమైన మెమరీయే ఆ రోజు నేను గిఫ్ట్గా ఇచ్చాను. సో మా మమ్మీ అయితే చాలా హ్యాపీ అయిపోయింది. బికాస్ ఎప్పటి నుంచో అనుకుంటుందంట ఆ ఫోటో ఫ్రేమ్ చేయించాలి, పోతుంది అని. కానీ అట్లాస్ట్ ఆ ఫోటో అయితే డెస్ట్రాయ్ అయిపోవడానికి రెడీగా ఉంది, స్పాయిల్ అయిపోయింది కూడా. అయినా సరే తీయించి ఇచ్చానమాట. సో మా మమ్మీ హ్యాపీగా ఉంది. అందుకని నాకు చూడండి ముద్దులు పెట్టేస్తుంది. సో మీరైతే బ్లెస్ చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఫ్రైడ్ రైస్ అండ్ స్పెషల్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, పనీర్ బిర్యానీ అండ్ కాజు పనీర్ కర్రీ వచ్చేసి మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాం. హోటల్కి వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్, చాలా ఎండలు ఉన్నాయి కదా, సో అందుకని వెళ్ళలేదు. అండ్ సర్వ్ చేసినందుకు హోటల్స్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిజంగా ఎలక్షన్స్ రోజు ఎక్కడా లేవు మ్యాక్సిమం ఫుడ్ ఫెసిలిటీస్, కానీ బాగానే చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ హోటల్స్ ఆల్సో. మేమైతే మార్నింగ్ అలా గిఫ్ట్ ఇచ్చేసాను, మధ్యాహ్నం ఇలా లంచ్తో పార్టీ చేసేసుకున్నాం అనమాట. చూడండి, నేను మమ్మీ మా తమ్ముడు అయితే తినేస్తున్నాం, మా హస్బెండ్ మిస్ అయ్యారనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ కేక్ కటింగ్ అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి మా తమ్ముడు అయితే ఈ డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చాడు. నేనైతే ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ కేక్ తెప్పించాను అనమాట. మార్నింగ్ ఫోటో ఫ్రేమ్ ఇచ్చాను కదా, ఇది వచ్చేసి కేక్ కటింగ్ అవుతుంది. మా బాబు, నేను, మా మమ్మీ అనమాట. చూడండి, మా హస్బెండ్ అయితే పక్క నుంచి క్యాండిల్ ఊదకుండానే మీరు కేక్ కట్ చేసుకుని తినేస్తున్నారు అని గసిస్తున్నారు. వాయిస్ ఓవర్ తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, మళ్ళీ వాయిస్ తీసేసి. మేమైతే ఇలా కేక్ కటింగ్ చేసేసుకున్నాం అనమాట. సో అందరం ఒకరికొకరు తినిపించేసుకున్నాం, మా బాబు, నేను, మా మమ్మీ. దాని తర్వాత కొంచెం ఫొటోస్ దిగాము అనమాట. కొంచెం ఫొటోస్ దిగాము. అక్కడే మా ఇంట్లోనే జరిగిందనమాట. ఇది కేక్ కటింగ్ అయితే కొంచెం లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. అది కూడా ఎలక్షన్స్ ఫాల్ట్ వల్లే కొంచెం కేక్ ఎక్కడ దొరకలేదు అనమాట అవైలబిలిటీ. సో ఇక్కడైతే నేను మమ్మీకి కేక్ తినిపిస్తున్నాను, కేక్ కట్ చేసి. మా వాడైతే ఫుల్ హ్యాపీ, అసలు కేక్ ఎప్పుడు పెడతారా అని చూస్తాడనమాట. కేక్ ప్రీడ్ అనమాట మా వాడు. అండ్ ఈవినింగ్ సర్ప్రైజ్గా ఇంకో 2 గిఫ్ట్స్ తెచ్చాను అనమాట నేను మా మమ్మీకి. యాక్చువల్లీ ముందే కొన్నాను, కానీ మార్నింగ్ ఇవ్వడం అవ్వలేదన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళారు. గిఫ్ట్స్ వచ్చేసి ఇంట్లో ఉండిపోయాయి. సో అందుకని ఈవినింగ్ కేక్ తెచ్చేటప్పుడు తెచ్చామని అనమాట. మమ్మీ చూసి షాక్ అవుతుంది, ఏంటి మళ్ళీ గిఫ్టా అనేసి. ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ ఫ్రెండ్స్, కలంకారీ మోడల్ ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉంది కదా, అందుకనే నేను కలంకారీ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. షార్ట్ అండ్ లాంగ్ లెన్స్ 2-in-1 మోడల్ అనమాట. షార్ట్గా వేసుకోవచ్చు అండ్ లాంగ్గా కూడా వేసుకోవచ్చు. సో మమ్మీ అయితే ఎందుకు, నాకే ఉన్నాయి కదా చాలా, నువ్వు ఎందుకు మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ తెచ్చావు, మనీ వేస్ట్ చేసుకొని అని అంటుంది ఇక్కడ. సరే బాగుంది అనేసి అక్కడ పెట్టింది అనమాట. నెక్స్ట్ ఇంకో గిఫ్ట్ ఇస్తున్నాడు మా బాబు, చూడండి, అది వాడిస్తున్నాడంట. అందుకే అంటే నేనే ఇచ్చాను, కానీ వాడు ఇది నా గిఫ్ట్ ఓపెన్ చేయమమ్మా అనేసి అంటున్నాడు అనమాట. అక్కడ మమ్మీ అయితే ఓపెన్ చేస్తుంది, ఏంటా అని ఎగ్జైటింగ్గా చూస్తుంది, ఇందులో ఏముందిరా బాబు అని. అట్లాస్ట్ ఓపెన్ అయితే చేస్తాడు. మావాడు ఓపెనింగ్లో ఫస్ట్ అనమాట. గిఫ్ట్ ఓపెనింగ్ అంటే చాలా ముందు ఉంటాడు. అవి వచ్చేసి స్లిప్పర్స్ అనమాట. నాకు ఎప్పుడో మమ్మీ ఒకసారి చెప్పినట్టు గుర్తు, కొంచెం స్లిప్పర్స్ నాకు కొనుక్కోవాలి అనేసి. సో నాకు అది గుర్తొచ్చి నేనైతే స్లిప్పర్స్ తీసుకున్నాను. ఆ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఆ మోడల్ షార్ట్ లైన్ మోడల్ మమ్మీకి లేదని హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. మార్నింగ్ ఫ్రేమ్ వచ్చేసి మా మమ్మీకి మెమరీగా ఉండాలి అనేసి, తన మెమరీ ఎప్పటికీ మెమరీలా ఉండాలి అనేసి నేనైతే ఆ ఫ్రేమ్ ఇచ్చేసాను. సో కేక్ కటింగ్ అనేది బర్త్డే రోజు కామన్ కాబట్టి కేక్ కూడా కట్ చేయించేసాను అనమాట. నేనైతే మమ్మీ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేశాను. ఈ ఇయర్ 4 గిఫ్ట్స్ ఇచ్చావు, ఎందుకు మనీ వేస్ట్ చేసావు అని అంటుంది అనమాట మా మమ్మీ. సరే వేసుకొని చూపించి ఎలా ఉంది అంటే వేసుకొని చూపిస్తుంది అనమాట ఇక్కడ ఈ వీడియోలో.
మా బాబు అయితే చాలా అందంగా ఉన్నావు అనేసి అక్కడ మా మమ్మీని అమ్మమ్మ అనేసి మా మమ్మీని ఏమో పొగిడేస్తున్నాడు అనమాట. మా మమ్మీని ఆ డ్రెస్ వచ్చేసి మా తమ్ముడు ఇచ్చాడు అనమాట గిఫ్ట్గా. అది చెప్తుంది మామ ఇచ్చాడు అనేసి, అందంగా ఉన్నావు అని అంటున్నాడు అనమాట మా మమ్మీని. సో ఇలా అయితే మేమైతే కేక్ కటింగ్ చేసేసుకొని కొంచెం ఫొటోస్ దిగేసాం అనమాట. నేను మా మమ్మీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మా మమ్మీని మీరు ఎప్పుడు చూడలేదు అనుకుంటాను. ఈరోజు ఈ బర్త్డే బ్లాగ్లో చూసేయండి అనమాట. మేమిద్దరం కొంచెం ఫొటోస్ తీసుకుంటున్నాము. అండ్ తర్వాత ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత అలా హోటల్కి వెళ్ళాం అనమాట. ఇది వచ్చేసి అది ఏంటి నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ కాజు పన్నీర్ కర్రీ అనమాట. నేనైతే మండే ఏం తినను, సో అందుకని నా కోసం నాన్ ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు కూడా వేసుకున్నారనమాట. సో మేమైతే మా బర్త్డే ఇలా ఎండ్ చేసేసాం అనమాట నైట్ టిఫిన్తోని. బ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.